ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య నీళ్ల విరేచనాలు. సాధారణంగా ఈ నీళ్ల విరేచనాలు అనేది వర్షాకాలం ప్రారంభమైనప్పుడు మాత్రమే వస్తాయని చాలా మందికి అపోహ ఉంది. అసలు ఈ నీళ్ల విరేచనాలు అనేవి ఎందువల్ల వస్తాయి, ఎప్పుడు వస్తాయి, వివరంగా తెలియజేస్తారండి? నీళ్ల విరేచనాల సమస్య వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే వర్షాకాలంలో నీరంతా కలుషితమైపోవడం వల్ల దానిలో రకరకాల క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్లు ఇవన్నీ చేరుతుంటాయి. మనం వాటిని ఎంత కాచి తాగినా సరే, లేకపోతే ఎంతటి రక్షణ తీసుకొని వడబోసుకొని తీసుకుంటున్నా సరే, ఆ యొక్క బ్యాక్టీరియాలు, వైరస్లు అనేవి ఎంతో కొంత మన శరీరంలోకి లోపలికి చేరుతాయి. దానితో అవి అక్కడ వికృతం కలిగించి విరేచనాలు అయ్యేటట్టు చేస్తాయి. ఇంకా చిన్న పిల్లల్లో వాళ్లకు తగినంత రోగ నిరోధక శక్తి ఉండదు గనక వాళ్ళలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు, నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు సాధారణంగా కొంతమంది వాటికి అవే తగ్గిపోతాయిలే అని నిర్లక్ష్య ధోరణిలో ఉంటూ ఉంటారు. మరి అటువంటప్పుడు ఎదురయ్యే దుష్ప్రభావాలు ఏమిటో వివరిస్తారండి? నీళ్ల విరేచనాలు అవుతున్నట్లయితే ఇది వెంటనే దానంతట అదే తగ్గదు, తప్పనిసరిగా చికిత్స తీసుకోవాల్సిందే. దీనితో పాటు చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం, లవణాల శాతం తగ్గిపోతుంది. దానితో నీరసం ముందుగా వచ్చేస్తుంది, ఆకలి వేయదు, పొట్టంతా ఉబ్బరంగా ఉండి నొప్పి పెడుతున్నట్లుంటుంది. అలాగే కళ్ళంతా లోపలికి గుంజేస్తున్నట్టు మొత్తం కళ్ళు గుంటలు పడుతుంటాయి, మొహమంతా పీకుపోయినట్టు, నీరసించిపోయినట్టు ఉంటుంది. ఇక నోట్లో దుర్వాసన కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క మలిన పదార్థాలన్నీ పొట్టలో ఉండడం వల్ల ఇవి తీవ్రమైన ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఆహారం అప్పటికప్పుడు తయారు చేసి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. బాగా చల్లబడిన తర్వాత అలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. అలాగే పాత్రలపైన బాగా మూతలు పెట్టుకోవడం, వాటిలోకి ఏ మలినాలు వెళ్లకుండా, అంటే ఈ యొక్క ఈగలు, దోమలు లాంటివి వాళ్లకుండా ఉండేట్టు చూసుకోవడం. నీటిని తప్పనిసరిగా బాగా కాచి చల్లార్చి తీసుకోవాలి. ఈ నీటిని కాచడంలో కూడా మనకు చాలా రకాల ఔషధ మూలికలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చిల్ల గింజలు నానబెట్టినట్లయితే నీరు శుభ్రపడుతుంది. అలాగే తులసిని నీటిలో నానబెట్టి తీసుకుంటున్నట్లయితే అవి చాలా రకాల వైరస్లని, బ్యాక్టీరియాలను నిరోధిస్తుంది. దీనితో ఈ నీళ్ల విరేచనాల సమస్య పెరగకుండా కాపాడుకోవచ్చు, నిరోధించుకోవచ్చు కూడా. సుబ్రహ్మణ్యం గారు, మరి ఈ నీళ్ల విరేచనాల నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరిస్తారండి? నీళ్ల విరేచనాల సమస్య చిన్న పిల్లలకు ఉన్నట్లయితే వెంటనే మన ఇంట్లోనే ఉండే మూలికలతో మనం మంచి చికిత్స చేసుకోవచ్చు. దీనిలో ఉప్పు, చక్కెర వేడి నీళ్ళలో కల్పించినట్లయితే వాళ్ళకు మంచి ఉపశమనం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో అంటే ప్రారంభ స్థాయిలో ఉన్నట్లయితే వెంటనే తగ్గిపోతుంది. అలాగే తీవ్రమవుతున్న పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఔషధాన్ని ఇస్తున్నట్లయితే వాళ్ళకు డీహైడ్రేషన్ కాకుండా కాపాడగలుగుతుంది. దీనితో పాటు దానిమ్మ పళ్ళను తీసుకొచ్చి మొత్తం రసం తీసి ఆ రసం తాగిస్తున్నట్లయితే దానివల్ల కూడా ఈ యొక్క నీళ్ల విరేచనాల సమస్య తగ్గిపోతుంది. ఇదొక మంచి మార్గం. దీనితో కూడా తగ్గకపోయినప్పుడు దేశీయ ఆవు పెరుగుతో పాత బెల్లం కొద్దిగా కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తినిపిస్తున్నట్లయితే నీళ్ల విరేచనాల సమస్య తగ్గిపోతుంది. దీనితో కూడా తగ్గకపోయినప్పుడు ఇతర ఔషధాలను మాత్రం మనం సేకరించుకుని ఉపయోగించుకోవాలి. దీనిలో బాగా ఉపయోగపడే మంచి ఔషధం కొడిసెపాల గింజలు. కుటజ, కొడిసెపాల విత్తులు అని కొడిసెపాల గింజలని రకరకాల పేర్లతో పిలిచే ఈ యొక్క కొడిసెపాల మొక్క అన్ని గ్రామీణ ప్రాంతాల్లో బాగా పెరుగుతుండేది. ఆ కాయల్లో పండిన తర్వాత ఇలాంటి గింజలు పగిలిపోయి రాలిపోతుంటాయి. అలా ఉన్న పరిస్థితులనే వీటిని సేకరించుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నట్లయితే ఈ యొక్క గింజల చూర్ణాన్ని బాగా మెత్తగా చూర్ణం చేసి 1/2 స్పూను మోతాదులో 1 గ్లాసు మజ్జిగలో కల్పిస్తున్నట్లయితే 2 పూటలు ఇవ్వగానే వెంటనే తగ్గిపోతుంది. ఇది ఒక మంచి మార్గం. ఇంకా దీనితో తగ్గలేకపోయినప్పుడు దీనితో పాటు ఇతర మూలికలను కూడా కలిపి ఔషధం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఔషధం తయారు చేసుకోవడానికి దీన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం వట్టివేర్లు. దీన్ని కూడా దంచి చూర్ణం చేసుకుని ఉపయోగించుకోవాలి. దీనిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి వట్టివేర్ల చూర్ణాన్ని తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం దాల్చిన చెక్క. దీన్ని కూడా చూర్ణం చేసుకుని 50 గ్రాముల మోతాదులో కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం దానిమ్మ బెరడు. దీన్ని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణం చేసుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగిన మోతాదులో కలుపుతున్నాం.
దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం నేరేడు చెక్క లేదా నేరేడు బెరడు. నీడన ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు పచ్చిదాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం మారేడు చెట్టు బెరడు. దీన్ని పచ్చిదాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదా ఎండబెట్టిన దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. మొత్తం మూలికల్ని ఈ విధంగా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉపయోగించే విధానంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, పచ్చిదాన్నే మీరు సేకరించుకున్నప్పుడు అప్పటికప్పుడు తాజాగా పచ్చి వాటినన్నింటినీ తీసుకొని తగిన మోతాదులో కలుపుకొని దంచి పాద చూర్ణంలాగా చేసుకొని దానికి 4 గింతలు నీటిని కలిపి మరిగించి సగానికి అయిన తర్వాత వడబోసుకొని ఆ కషాయాన్ని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇది ఒక మార్గం. ఇక రెండవది, ఇలా మూలికల చూర్ణాలన్నింటినీ కలిపి ఒక డబ్బాలో ఉంచుకొని 2 స్పూన్ల మోతాదులో ఈ చూర్ణాన్ని తీసుకొని 2 గ్లాసుల నీటిలో కలిపి మరిగించి 1 గ్లాస్ అయిన తర్వాత దించి వడబోసుకొని ఆ యొక్క కషాయం చల్లారిన తర్వాత కొద్దిగా పటిక బెల్లం లేదా తేనె కలుపుకొని తీసుకోవాలి. ఎందుకంటే రుచికి చేదుగా ఉంటుంది. అంతేగాక కషాయం తయారు చేసి చిన్నపిల్లలకి ఇవ్వాలి. చిన్నపిల్లలు ఇలాంటి చూర్ణాలని వాళ్ళు నేరుగా తీసుకోలేరు. అందుకని కషాయం రూపంలో ఇచ్చినట్టయితే వాళ్ళు తేలిగ్గా తాగలుగుతారు. దానిలోకి తియ్యటి పదార్థాలు ఏవైనా సరే కలుపుకోవచ్చు. ఇక మూడవ మార్గంలో ఇలాంటి చూర్ణాన్ని పెద్దవాళ్ళు అయితే నేరుగా 1 స్పూన్ చూర్ణాన్ని చిలికిన మజ్జిగలో, అంటే దేశీయ ఆవు పాల ద్వారా తయారు చేసిన చిలికిన మజ్జిగలో 1 స్పూన్ చూర్ణాన్ని కలిపి అలాగే తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే 1/2 స్పూను మోతాదులో కొద్దిగా పెరుగులో కలిపి తినిపించి లేదా తాగించి తర్వాత మజ్జిగ 1/2 గ్లాస్ తాగించాలి. ఇలా మీకు ఏది అనుకూలమైతే ఆ పద్ధతుల్లో ఉపయోగించినట్లయితే నీళ్ల విరేచనాలు 1 రోజులోనే ఆగిపోతాయి.